వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము బై స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. సో బై స్ట్రాటజీ వచ్చేసి కంప్లీట్గా ఆప్షన్స్ బయింగ్ కోసం డిజైన్ చేయబడిన స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ హెడ్జింగ్ బేస్లో వర్క్ చేస్తుంది. అంటే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు హెడ్జ్ తీసుకొని ట్రేడ్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఓన్లీ కాల్ కానీ పుట్ కానీ వన్ సైడ్ మాత్రమే తీసుకొని ట్రేడ్ అవుతుంది. సో హెడ్జింగ్ స్ట్రాటజీయే కానీ కంప్లీట్గా హెడ్జింగ్ స్ట్రాటజీ కాదు. అంటే ట్రేడ్ సిగ్నల్ రాగానే కంప్లీట్గా పుట్టు కాలు రెండు బై కావు. ఫస్ట్ ట్రెండ్ వైజ్గా కాలా పుట్ట తీసుకుంటుంది. ఇఫ్ మార్కెట్ వెంట్ రాంగ్ సైడ్ అంటే మార్కెట్ రివర్స్ అవుతుంది అని అనుకుంటే అప్పుడు మాత్రమే హెడ్జింగ్ పడుతుంది. సో ఇది బై స్ట్రాటజీలో ఉన్న స్పెషాలిటీ. ఈ స్ట్రాటజీ వచ్చేసి మనకు ఆమీ బ్రోకర్ అవసరం ఉంటుంది. సో ఈ స్ట్రాటజీని ఆమీ బ్రోకర్లో కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఆల్గో ప్లస్కి కనెక్ట్ చేస్తాం. సో త్రూ ఆల్గో ప్లస్ ద్వారా మనకి ఆటోమేషన్గా మన ట్రేడింగ్ టెర్మినల్లోకి ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయి. సో బై స్ట్రాటజీలో ఉన్న అడ్వాంటేజ్ డైనమిక్ హెడ్జింగ్. సో కంప్లీట్గా ట్రెండ్ బేస్లోనే మీకు హెడ్జింగ్ పడుతూ వస్తూ ఉంటుంది. సో ఈరోజు ట్రేడింగ్లో ఏం జరిగింది? ఈరోజు వచ్చేసి December 21 ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి అరౌండ్ మార్నింగ్ 9:20 అలా తీసుకుంది ట్రేడ్. సో ఇక్కడ ఫస్ట్ టైం మనకు కాలే తీసుకుంది, పుట్టు తీసుకుంది. సో పుట్టు ఆల్రెడీ 100 పాయింట్స్ ఇచ్చింది. సో ఇక్కడ మనం 100 పాయింట్స్ చాలు అని బుక్ చేసేసుకుంటే ఓకే. లేదు అంటే ఈ ట్రేడ్ కంప్లీట్గా హెడ్జ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ సిగ్నల్ రాగానే ఆటోమేటిక్గా ఈ పొజిషన్స్ రెండుని ఇక్కడ వదిలేస్తుంది. ఇక్కడ తీసుకున్న పొజిషన్ మళ్ళీ కంప్లీట్గా ఇక్కడ వదిలేస్తుంది. సో ఇక్కడ తీసుకున్న పొజిషన్ మళ్ళీ ఇక్కడ, ఈ విధంగా కంప్లీట్గా ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది. సో మనం కంప్లీట్గా ట్రేడ్ కంటిన్యూషన్ కావాలనుకుంటే మనం కంప్లీట్గా ట్రేడ్ కంటిన్యూషన్లో పెట్టుకోవచ్చు. లేదు మనకు సింగిల్ డే ఒక డైలీ 1 ట్రేడ్ కావాలంటే 1 ట్రేడ్ను మనం ఆల్గో ప్లస్లో లాక్ చేసుకోవచ్చు. 2 ట్రేడ్సే కావాలనుకుంటే 2 ట్రేడ్స్ను మనకు లాక్ చేసుకోవచ్చు. అది మనకు ఆల్గోలో ఉన్న అడ్వాంటేజ్. సో ట్రేడ్ వైజ్గా అయితే మీకు వన్ వే డైరెక్షన్లో పడుతుంది. సో మీకు ఇక్కడ రెడ్ మార్క్ సింబల్స్ వచ్చినా గ్రీన్ బై సింబల్స్ వచ్చినా కానీ ట్రేడ్ మాత్రం మీకు కాల్ ఆప్షన్ బై కావచ్చు, లేదా పుట్ ఆప్షన్ బై కావచ్చు, లేదా కాలు పుట్టు రెండు బై కావచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషాలిటీ. అండ్ ఈ స్ట్రాటజీలో మీకు ఎక్కడ కూడా స్టాప్ లాస్ అనేది లేదు. ఎందుకంటే హెడ్జింగ్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ టార్గెట్ పాయింట్ ఆఫ్ లో సో ఇక్కడ పొజిషన్ ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది, ఇక్కడ పొజిషన్ ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది, ఇక్కడ పొజిషన్ ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. ఓకే. సో కావాలనుకుంటే మనం 100 పాయింట్స్ 200 పాయింట్స్ డిపెండింగ్ ఆన్ మార్కెట్ బట్టి మనం టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే యాజ్ పర్ మార్కెట్ ప్రకారంగా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్స్లో ఈ బై స్ట్రాటజీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సిగ్నల్స్ ఎక్కడ తీసుకున్నా కానీ ఇఫ్ మార్కెట్ గోస్ రాంగ్ అంటే ఖచ్చితంగా హెడ్జింగ్ పడుతుంది. సో హెడ్జ్ పడడం అనేది ఈ స్ట్రాటజీ యొక్క స్పెషాలిటీ. సో ఈ స్ట్రాటజీ మ్యాక్సిమంగా డే వైజ్గా 4 ట్రేడ్స్ వరకు లేదా ఒక డేలో 1 ట్రేడ్ వరకు వస్తుంది. సో ఇది ఎవ్రీ డే జరిగే స్ట్రాటజీ, ప్యూర్లీ ఇంట్రాడే స్ట్రాటజీ మాత్రమే. సో ఆప్షన్స్ కోసం ఎందుకు వాడుతున్నామనంటే హెడ్జ్ తీసుకున్నప్పుడు ఒక కాల్ ఆప్షన్ మనకు బై చేసి ఇంకో పుట్ ఆప్షన్ బై చేసి రెండు పొజిషన్లో ఉన్నప్పుడు ఒక ప్రీమియం తగ్గి ఇంకొక ప్రీమియం ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి దీన్ని హెడ్జింగ్లో మాత్రమే తీసుకున్నాం. సో ఈ స్ట్రాటజీ కంప్లీట్గా హెడ్జింగ్ స్ట్రాటజీ, బట్ వెంటనే హెడ్జ్ పడదు. ఒకవేళ ఎవరికైనా కావాలి నాకు స్టార్టింగ్ ప్రతి ట్రేడ్ నాకు వెంటనే హెడ్జింగ్ కావాలి అనుకుంటే సో మీరు స్ట్రాటజీ తీసుకున్నప్పుడు ఆటోమేషన్గా ఇమీడియట్గా హెడ్జింగ్ పడే ఆప్షన్సే ఇస్తాము. అంటే ప్రతి సిగ్నల్ హెడ్జింగ్ పడుతుంది. సో ఆ విధంగా కూడా మనం ఈ స్ట్రాటజీలో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఈ స్ట్రాటజీ గురించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.